సిద్దంకి జనగామ సమీప గ్రామం. గుట్టపైనున్న అరుదైన అద్భుతమైన దేవాలయం పైన ఉన్నాం. గుట్టపైకి రావడానికి పాక్షికంగా మెట్లను తొలిచారు. సహజ సిద్ధమైన ఇక్కడే ఉన్న రాయిని వినాయకుడిగా తొలిచారు. ఇది గాలికి వానకి శైథిల్యం చెందుతుంది. ఇక్కడ 9 రాళ్ళ టాంగా ఆడిన గుర్తులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని ఏవేవో గీతలు మనకు కనిపిస్తాయి. 2 గ్రూవ్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక గ్రూవ్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా అన్ని గీతలతో మనకు కనిపిస్తుంది. ఈ గీతలు ఏ భావాలకి సంకేతాలో ఎత్తైన మట్టి దిబ్బ, ఇటుకలు మనకు కనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితమే పూజలు నిలిపివేయగా చెట్లన్నీ మొలిచాయి. గుప్త నిధుల తవ్వకాలలో మనకి వీటిని తొలిచేశారు. పైన నీలాకాశం, పైనున్న బండను కూడా తీశారు. అందమైన శిల్ప కళతో కూడిన స్తంభాలు మనకు కనిపిస్తాయి. ఇది ప్రధాన దేవాలయం. అందంగా బాతులు మనకి ఎగురుతున్న బాతులు మనకు కనిపిస్తాయి. 2 వైపులా 2 దిక్కులా ఎగురుతున్న బాతుల శిల్పాలు మనకు కనిపిస్తాయి. చివరి బాతు మళ్ళీ ఇటువైపు ఎగురుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పొట్టి మెడతో కూడిన నంది, ధ్వంసమైన శివలింగము, ఒక నాగిని శిల్పం మనకు కనిపిస్తుంది. మూడు దేవాలయాలని తొలిచారు. పెద్ద పెద్ద రాతి శిలలతో వీటిని నిర్మించారు.
4వ నిర్మాణం ఇది. ఇక్కడ ఒక దేవతా శిల్పాన్ని మనం చూస్తున్నాం. ఎనిమిది చేతులు మనకి కనిపిస్తున్నాయి. పానమట్టం చెక్కు చెదరకుండా ఉంది. సో ఇక్కడ పూర్ణ కుంభం లాంటి శిల్ప కళ మనకి కనిపిస్తోంది. అడుగు భాగంలో అలా ఉన్నాయి. స్తంభాల్ని చెక్కినట్టుగా ఈ రాతి శిలలకి చెక్కారు. విడివిడి రాతి పలకలను చూస్తున్నాం. అట్లాగే చాలా ముందస్తు ఆలోచనతోనే ఒక స్తంభం విడివిడి పలకలపైనే మళ్ళీ స్తంభం వచ్చేటట్టుగా అమర్చిన ఇంజనీరింగ్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది. ఒకదానిపైన ఈ కాలంలో బ్రిడ్జెస్ కడుతున్నట్టుగా, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కడుతున్నట్టుగా అట్లాంటి నిర్మాణం ఇది. మొత్తంగా ప్రాకారం చుట్టూ బాతులే కనిపిస్తాయి. పైన డంగు సున్నంతో చేసిన నందులు, 2 నందులు ఒకే తలతో కనిపిస్తాయి. ఇటుకతో పైన గోపుర నిర్మాణం చేసినట్టు కనిపిస్తోంది. గుట్ట చుట్టూ ఉన్న పరిసరాలను మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. ఇక్కడి రాతినే తొలిచి ఈ దేవాలయ నిర్మాణానికి వాడిన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ గుట్టపై జైన శిల్పాలతో పాటు గుట్ట అడుగు భాగంలో నవీన శిలాయుగపు దోల్మన్ సమాధులు అనేక మనకు కనిపిస్తున్నాయి.